ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాం మేడం. ఒక లైన్ డార్క్ వచ్చింది. ఒక లైన్ లైట్ గా వచ్చింది. అంటే వీక్ పాజిటివ్ వచ్చింది. దాని మీనింగ్ ఏంటి అని అడుగుతుంటారు. సో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసేటప్పుడు యూజువల్ గా మేము సజెస్ట్ చేసేది ఏంటంటే అర్లీ మార్నింగ్ శాంపుల్ ఈస్ ద బెస్ట్ శాంపుల్. ఆ కిట్ లో రౌండ్ గా ఉన్న దాంట్లో 2 or 3 డ్రాప్స్ వేసిన తర్వాత విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ 2 డార్క్ లైన్స్ ఒకసారి వచ్చేసాయి, అది పాజిటివ్. అంటే ఒక 5 minutes 10 minutes వెయిట్ చేసిన తర్వాత వచ్చింది మాకు, ఇన్యాక్యురేట్ రిజల్ట్ అవ్వచ్చు. ఒక 4 కండిషన్స్ లో వీక్ పాజిటివ్ మీకు కనిపించి ఉండొచ్చు. ఒకటి, ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అని యాంగ్షియస్ గా ఉండి మీ యాక్చువల్ డేట్ కంటే ముందే టెస్ట్ చేసుకోవడం గానీ, లేదా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు 12th to 14th డే మధ్యలోనే ఎగ్ రిలీజ్ అవుతుందని చెప్పలేము. ఒక్కోసారి లేట్ గా కూడా రిలీజ్ అవ్వచ్చు. కానీ యాక్చువల్ పీరియడ్ టైం కి మీరు టెస్ట్ చేసుకున్నప్పుడు అప్పుడు లైట్ గా అంటే వీక్ పాజిటివ్ వచ్చి ఉండొచ్చు. లేదా థర్డ్ కండిషన్ లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, గర్భసంచిలో కాకుండా పక్కన ట్యూబ్ లో గానీ ఎక్కడైనా పిండం తయారైనప్పుడు ఆ బీటా ఎస్సిజి లెవెల్స్ అంతగా రైజ్ అవ్వకపోవచ్చు, అప్పుడు కూడా వీక్ పాజిటివ్ వస్తుంది. ఇంకొకటి ఫోర్త్ కండిషన్, అది మిస్డ్ అబార్షన్. అంటే ఎంబ్రియో యొక్క క్వాలిటీ, పిండం యొక్క క్వాలిటీ మంచిగా లేకపోవడం వల్ల, ఎదుగుదల సరిగా లేకపోవడం వల్ల కూడా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ లో వీక్ పాజిటివ్ గా కనిపించే అవకాశాలు ఉంటాయి. సో అలాంటప్పుడు ఏం చేయాలి? కన్ఫర్మేషన్ కోసం బ్లడ్ లో సీరం బీటా ఎస్సిజి లెవెల్ టెస్ట్ చేసుకుంటే కనుక అది 100% కన్ఫర్మ్ అవుతుంది ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని.